వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి మాజీ మావోయిస్ట్ పార్టీ నేతలు, దళ కమాండర్లు, సభ్యులు, వివిధ కమిటీల స్థాయిలో పనిచేసినటువంటి మహిళా సోదరిమణులందరూ కూడా నిన్న బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ సాక్షిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరడం జరిగింది. పటేల్ వనజక్క నేతృత్వంలో చేరినటువంటి వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్వాగతం పలుకుతూ ఉంది. వచ్చిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. అయితే నేను ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వైపు ఎందుకు మాజీ మావోయిస్టులు చూస్తూ ఉన్నారు అంటే, ఒకటి సామాజిక న్యాయం, ఎవరెంతో వారికెంత అనేటువంటి నినాదం, వనరుల పంపిణీ అనేది సమానంగా జరగాలి అనేది ఒక స్పష్టమైనటువంటి విధానంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు పోతూ ఉంది. ఇక వీళ్ళే కాదు, అనేక మంది తో చర్చలు జరిగినాయి. అనేక మంది కూడా ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరడానికి సమాయత్తమవుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ 2029 నేను నిన్న క్లియర్గా చెప్పిన, మావోయిస్టుల ఆలోచనలను చట్టాలుగా మారుస్తామని చెప్పిన, మావోయిస్టుల ఉద్యమ ఆలోచనలను చట్టాలుగా మారుస్తామని చెప్పిన. సో తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్లియర్గా ఉంది. అడవిలో ఇప్పుడున్నటువంటి అలజడి వల్ల మావోయిస్టు పార్టీ పూర్తిగా అంతరించిపోయింది. జనజీవన స్రవంతిలో కలిసినటువంటి మావోయిస్టు సోదరులకు, మాజీ మావోయిస్ట్ సోదరులకు, సానుభూతి పరులందరికీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ సాదరంగా స్వాగతం పలుకుతూ ఉంది. రండి, ఇక్కడ అసలైన ఉద్యమం ఉంది. ఈ ఉద్యమం ప్రజాస్వామ్యయుతంగా జాగేటువంటి ఉద్యమం. ఈ ఉద్యమంలో పాల్పంచుకోవాల్సిందిగా మీ అందరిని కూడా మరొకసారి ఆహ్వానిస్తూ, సో ఇవాళ మరింత బలోపేతంగా, శక్తివంతంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మారింది. సో అలాగే వివిధ జిల్లాల నుంచి కూడా ఇదే తరీకాలో జాయినింగ్స్ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, జై తెలంగాణ రాజ్యాధికార పార్టీ, జై బీసీ. థ్యాంక్ యూ.